హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, దయచేసి ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కింద పనిచేయాలనుకుంటున్నారో, వారు ఈ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన ఖాళీలకు ఈ నోటిఫికేషన్ అయితే తాజాగా విడుదలైంది. సో దీంట్లో పే లెవెల్ 7th CPC ప్రకారం అయితే పే చేస్తారు. దీంట్లో లెవెల్ 5 సిగ్నల్ గ్రేడ్ 1కి అండ్ లెవెల్ 2 కింద మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 కింద పేమెంట్ అయితే చేస్తారు. సో ఇనీషియల్ పే వచ్చేసి దాదాపు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించి 29,200 రూపీస్ శాలరీ అయితే మనకి ఇనీషియల్ పే కింద ఉంటుంది. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 19,900 రూపీస్ అనేది మనకు ఈ యొక్క టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే ఉంటుంది. సో ఈ రెండు ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే మనకు గ్రేడ్ 3కి సంబంధించి ఏమో 18 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఇందులో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. SC, ST, BC, OBC, ఫిజికల్ డిసేబుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించి 18 నుంచి 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో వీరికి కూడా మళ్ళీ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. SC, ST, OBC, ఎకనామికల్ సెక్షన్స్ అండ్ ఫిజికల్ డిసేబుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 6,557 ఉద్యోగాలకు నోటిఫికేషన్. సో మనకి రైల్వేలోనే మనకు టెక్నీషియన్ సంబంధించిన దాంట్లో ఒక భారీ పెద్ద మొత్తంలోనే ఈ యొక్క నోటిఫికేషన్ ఉందని చెప్పుకోవచ్చు. సో దయచేసి వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకండి. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వాల్యుబుల్గా ఉంటుంది. ఈ వీడియోలోనే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీస్, అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మనం చెక్ చేద్దాం. సిలబస్ కూడా చెక్ చేద్దాము. కాబట్టి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఓపెన్ వచ్చేసి ఆన్లైన్ సంబంధించి ఈ రోజు అంటే 30 జూన్ 2026 నుంచి అయితే మనకు ఈ యొక్క అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్ లో స్టార్ట్ అవుతుంది. సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి ఎండింగ్ వచ్చేసి మనకు 29th జూలై అనమాట. సో దాదాపు నెల రోజుల పాటు మనకు ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకు ఆన్లైన్ లో ఉంటుంది. సో కాబట్టి ఈ 2 డేట్స్ మధ్యలో మీరు ఎప్పుడైనా కూడా ఆన్లైన్ లో చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ చేసిన వారికి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర పడే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ మీకు తెలిసిన వెంటనే ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ ని పూర్తిగా చదివిన తర్వాత మీరు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయండి. ఒకవేళ ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించింది కానీ, లేకుంటే సిలబస్ సంబంధించినవి కానీ, ఇంపార్టెంట్ డేట్ సంబంధించిన కానీ, అప్లికేషన్ సంబంధించిన లింక్స్ సంబంధించిన విషయాలు కానీ ఏమున్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. వాటికి నేను రిప్లై అయితే చేస్తాను. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ సంబంధించి మనకి 31st జూలై 2026 అనమాట. సో మనకు అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ చేస్తేనే మన యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో SC, STలకు ఫీజు ఉంటుంది అండ్ జనరల్ క్యాండిడేట్స్ కూడా ఫీజు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ సంబంధించి ఏదైనా కరెక్షన్స్ ఉంటే కనుక వాటికి సంబంధించి 1 జూన్ 2026 నుంచి 10th జూన్ 2026 వరకు అయితే ఉంటుంది. ఆ 2 డేట్స్లలో మధ్యలో మీరు ఎప్పుడైనా కూడా ఈ యొక్క కరెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా మీరు ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క స్క్రైబ్కి సంబంధించి ఏదైనా మనకు స్క్రైబ్ అవసరం ఉంటే కనుక వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ చెక్ చేసుకోవడానికి మనకు 11th జూన్ 2026 నుంచి 15th జూన్ 2026 వరకు అయితే ఉంటుంది. ఆ డేట్ మధ్యలో మీరు ఈ యొక్క స్క్రైబ్ సంబంధించిన అప్డేట్స్ అనేవి మనము చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. సో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పాస్ అయితేనే మనకు మిగతా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్ లేకుండా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. వాటికి సంబంధించిన సిలబస్ కూడా మనము ఈ యొక్క వీడియోలోనే చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో భారతదేశంలో పుట్టినటువంటి ఎవరైనా, అదేవిధంగా సిటిజన్స్ ఆఫ్ నేపాల్ కూడా వేసుకోవచ్చు అండ్ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మైగ్రేషన్ అంటే పాకిస్తాన్ నుంచి మనకు దేశానికి వచ్చిన బర్మా నుంచి వచ్చిన వాళ్ళు, శ్రీలంక నుంచి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు పర్మనెంట్గా ఇండియాలో సెటిల్ అయిన వారు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకు 18 నుంచి 33 ఇయర్స్ వరకు అయితే మనకు సిగ్నల్ గ్రేడ్ 1 లో ఉంటుంది. సో వీరికి 5 years ఆఫ్ రిలాక్సేషన్ SC, ST వరకు అయితే ఇస్తున్నారు. ఓబీసీలో ఉన్న నాన్ క్రిమిలియర్ వరకు అయితే 3 years ఆఫ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ లో ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ కేటగిరీస్ కి
అండ్ ఓబీసీలో నాన్ క్రిమి లేయర్లు అండ్ ఎస్సీ ఎస్టీ సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి పూర్తిగా ఉన్నాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి గ్రేడ్ 3కి సంబంధించి మనకు 30 years వరకు అప్లై చేసుకుని ఉంటుంది. సో 30 years తర్వాత మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు రిలాక్సేషన్ కింద మనకి 5 years ఆఫ్ అయితే సర్వీస్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీలో ఉన్న వారికి 3 years అయితే ఉంటుంది. అండ్ మళ్ళీ ఎక్సర్విస్మెన్ లో ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ వారికి, ఓబీసీలో ఉన్న వారికి, ఎస్సీ ఎస్టీలో ఉన్న వారికి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఈ విధంగా ఉంటాయి. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీస్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ ఎర్లియర్ దాన్ అండ్ నాట్ లాటర్ దాన్ అనే విషయాన్ని మనకి ఇక్కడ చూస్తున్నారు. సో ఇక్కడ విషయం ఏంటి అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వారు 2 July 1993 కంటే ముందు పుట్టకూడదు అండ్ ఇక్కడ 1 July 2008 కంటే తర్వాత పుట్టకూడదు అని చెప్పారు. అంటే ఈ 2 డేట్స్ కూడా మనకి ఇంక్లూజివ్ లో ఉంటాయి. సో దీని మధ్యలో ఉన్నవారు మాత్రమే ఈ యొక్క ఉద్యోగానికి అయితే ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో అయితే క్లియర్ గా తెలియజేశారు. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ లో ఎగ్జామినేషన్ ఫీజ్ కింద మనకి ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 rupees ఆఫ్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క 500 ఫీజ్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మళ్ళీ మనకి 400 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది మనకు రీఫండ్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది మనకి అంటే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడైతే మనం అటెంప్ట్ చేస్తామో సో అటెంప్ట్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క 400 రూపాయలు మన యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇందులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు, ఎక్స్ సర్వీస్మెన్లకు, ఫిజికలీ డిసేబుల్స్ కి, ఫీమేల్స్ కి అండ్ ట్రాన్స్జెండర్స్ కు, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీరికి 250 rupees ఆఫ్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఈ 250 rupees ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మళ్ళీ మనకు రీఫండ్ రూపంలో వచ్చేస్తుంది. సో ఎప్పుడు వస్తుంది మళ్ళీ అంటే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే మనం అటెంప్ట్ చేస్తామో అప్పుడు మనకు ఈ యొక్క 250 rupees ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మనకు మళ్ళీ రిటర్న్ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫీ మనం ఏ విధంగా పే చేయాలి అంటే ఆర్ఆర్బీకి సంబంధించిన అప్లికేషన్ మనం కంప్లీట్ చేస్తున్న సందర్భంలోనే మనకి ఫీ పేమెంట్ సంబంధించిన లింక్స్ కూడా ఉంటాయి, ట్యాబ్స్ కూడా ఉంటాయి. దాంట్లో పేమెంట్ చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ యొక్క పేమెంట్ వచ్చేసి మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, యూపీఐ కానీ సో ఎట్లయినా మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు, దానికి ఏమి ఇబ్బంది ఉండదు. సో అంతా కూడా మనకి ఆథెంటికేట్ గానే ఉంటుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి స్టేట్ లకు సంబంధించి కూడా మనకు ఖాళీల వేకెన్సీ అయితే ఉంటాయి. దాన్ని మీరు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మీరు ప్రతి ఒక్క పాయింట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే తెలంగాణ వారైనా, ఆంధ్ర వారైనా, మరి ఏ ఇతర స్టేట్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. వారికి సపరేట్ మనకి వేకెన్సీ అయితే ఉంటాయి. సో ఆ విషయాన్ని మీరు చెక్ చేసుకోండి. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ లో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకు ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మనకి గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించి మనకి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి అన్ని రకాల ప్రశ్నలు అయితే ఉంటాయి. సో మనకి ప్రతి దానికి కూడా మనకి మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి 100 questions కి 100 మార్క్స్ అయితే మనకు ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో మనకి ఇస్తారు. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే అదేవిధంగా గ్రేడ్ 3కి సంబంధించిన దాంట్లో కూడా మనకి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్లు అయితే ఉంటాయి. ఇవి కూడా మనకి 100 questionలకు 100 మార్క్స్ అయితే ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్ కూడా ఒక్కొక్క మార్క్ అనేది మనకు క్యారీ చేస్తాయి. సో ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో పాస్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా మనము ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. ఆ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన తర్వాతనే మనకు ఈ యొక్క ఉద్యోగానికి అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఈ యొక్క ఉద్యోగానికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఆర్ఆర్బీకి సంబంధించిన సైట్ లోనే మనకు అప్లికేషన్ లింక్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఖచ్చితంగా మనకు యూజర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి. సో యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ ప్రాసెస్ లో మన యొక్క డీటెయిల్స్ అన్నిటి కూడా అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ డీటెయిల్స్, ఫోటో అండ్ సిగ్నేచర్, సో ఇవన్నీ కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఫ్రీ పాస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎగ్జామినేషన్ కానీ, ఇంటర్వ్యూకి సంబంధించిన కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి మీకు ఫ్రీ పాస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు రైల్వేలోనే స్లీపర్ కోచ్లో మనము ఈజీగా అంటే ఫ్రీగానే మనము జర్నీ చేయొచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క ఆర్ఆర్బీకి సంబంధించిన దాంట్లో మనకి దాదాపు ప్రతి స్టేట్ లో కూడా వేకెన్సీ అయితే ఉంటాయి. ఆ వేకెన్సీస్ ఏవి ఉన్నాయనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఆ తర్వాత దానికి సంబంధించి ఖాళీలకు సంబంధించి మీకున్న ఎలిజిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి.
సో దాని ద్వారా మనకు రైల్వేలోనే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియోను మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు లేటెస్ట్గా ఆర్ఆర్బికి సంబంధించిన దాంట్లో నోటిఫికేషన్. సో మళ్ళీ ఒక మంచి నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాయి. అంతవరకు సెలవు, నమస్కారం అండ్ జై హింద్.